JEE Base 2024 January indefinite integration of problem. Integral of x power 8 minus x square whole by x power 12 plus 3 x power 6 plus 1 into tan inverse of x cube plus 1 by x cube dx. దీని ఆన్సర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ 4 ఆప్షన్స్లో ఏదో చెప్పాలి. ఓకే, నౌ ఐ వాంట్ టు టేక్ tan inverse x cube plus 1 by x cube is equal t. సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. put tan inverse x cube plus 1 by x cube is equal to t. ఇప్పుడైతే మనం సబ్స్టిట్యూషన్లోకి ఎంటర్ అయ్యాము, బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ ఎక్స్. సో tan ఇన్వర్స్ ఎక్స్ డెరివేట్ ఎంత అండి? 1 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, అంటే దీనికి స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x cube హోల్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇంటర్నల్ డెరివేటివ్ రాయాలి. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్కి ఎక్స్ క్యూబ్కి డెరివేటివ్ 3x స్క్వేర్ ప్లస్ 1 by x క్యూబ్. ఎక్స్ క్యూబ్ని పైకి తీసుకెళ్తే x పవర్ -3 అంటే -3 ఇంటూ ఎక్స్ టు ది పవర్ -3 -1 అంటే x పవర్ 4 అవుతుందండి. -4 అవుతుంది, కిందకి తీసుకొస్తే x పవర్ 4 అవుతుంది ఇంటూ dx ఈజ్ ఈక్వల్ dt. ఓకే, న్యూమరేటర్ ఏం కామన్ ఉందండి? 3 కామన్ తీసి ఎల్సిఎం తీసుకుంటే x టు ది పవర్ ఆఫ్ 6 -1 బై x టు ది పవర్ ఆఫ్ 4. దీనికి ఎల్సిఎం ఎంతండి? 1 by 1 ప్లస్ x పవర్ 6 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై x పవర్ 6 అవుతుంది, ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి. సో x పవర్ 6 పైకి వెళ్ళిపోతుంది, x పవర్ 6 బై x పవర్ 6 ఎల్సిఎం తీసుకుంటే x పవర్ 6 ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే x పవర్ 12 ప్లస్ 1 ప్లస్ 2x పవర్ 6 ఇంటూ 3 ఇంటూ x పవర్ 6 మైనస్ 1 బై x పవర్ 4 dx ఈజ్ ఈక్వల్ dt అవుతుంది. ఓకే అండి, x పవర్ 4 x పవర్ 6లో x స్క్వేర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3ని పక్కన పెడితే 3 ఇంటూ x స్క్వేర్ ఇంటూ x పవర్ 6 x టు ది పవర్ ఆఫ్ 8 x స్క్వేర్ ఇంటూ -1 మైనస్ x స్క్వేర్ హోల్ బై న్యూమరేటర్ వచ్చేసింది చూడండి, డినామినేటర్ కూడా వచ్చేసింది x టు ది పవర్ ఆఫ్ 12 ప్లస్ ఎక్స్ స్క్వేర్ x పవర్ 6 2x పవర్ 6 అంటే 3x పవర్ 6 ప్లస్ 1. అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ కూడా వచ్చేసింది ఇంటూ dx ఈజ్ ఈక్వల్ dt. సో ఈ పార్ట్ను ఒకసారి స్టడీ చేయండి. ఈ పార్ట్ అంతా ఇదే కదండి, అంటే దిస్ 1 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ 1/3 dt అవుతుంది. దేర్ఫోర్ దీని ప్లేస్లో ఏమన్నా వచ్చండి? x పవర్ 8 మైనస్ x స్క్వేర్ బై x పవర్ 12 ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dxని 1/3 dt అని రాయొచ్చు. దేర్ఫోర్ x పవర్ 8 మైనస్ x స్క్వేర్ బై x పవర్ 12 ప్లస్ 3x పవర్ 6 ప్లస్ 1 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ 1/3 ఆఫ్ dt అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పార్ట్ అంతా 1/3 dt అంటే 1/3 dt బై డినామినేటర్ని ఏమనుకున్నామండి? దీన్ని టీ అనుకున్నాం కదా, బై టీ. ఓకే, ఇది ఇంటిగ్రల్ ఆఫ్ 1/x లాగా ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటూ డిఎక్స్ ఆన్సర్ ఎంతండి? లాగ్ మోడ్ x. సో ఆన్సర్ అందుకనే లాగ్లో వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ 1/3 ఆఫ్ లాగ్ మోడ్ టీ, లాగ్ మోడ్ టీ ప్లస్ సి. టీ అంటే ఎంతో చూడండి, tan ఇన్వర్స్ x క్యూబ్ ప్లస్ 1/x. సో దట్ ఇంప్లైస్ 1/3 ఆఫ్ లాగ్ మోడ్ tan ఇన్వర్స్ x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ప్లస్ సి. m లాగ్ ఏ లాగా ఉంది, లాగ్ ఏ పవర్ m అంటే ఈ 1/3ని పవర్లో పెడితే ఆన్సర్. సో దట్ ఇంప్లైస్ లాగ్ మోడ్ tan ఇన్వర్స్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ హోల్ పవర్ 1/3 ప్లస్ సి బేసి. ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే.